నగేష్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీకాంత్ గారు. ఆ, బాగున్నారా? బాగున్నామండి. చాలా రోజులు అయిపోయింది మనం ఈ మధ్య మాట్లాడి. ఈ మీరు ఈ- నన్ను అన్యథా భావించకూడదు. నేను కొంచెం ఏదో వ్యక్తిగత ప్రొఫెషనల్ గా కొన్ని వ్యాపార పనుల మీద బాగా కాకినాడ, హైదరాబాద్, విజయవాడ తిరుగుతున్న వాళ్ళు మీకు దొరకలేదు. ఏమనుకోవద్దు. చెప్పండి ఏ, సార్. ఆ, అంటే అప్పుడప్పుడు ఇంకా వచ్చి మాట్లాడుతూ ఉంటే బాగుంటదండి. ఒక జర్నలిస్ట్ గా తప్పకుండా సార్. సమాజం పట్ల మీకున్న భావనని, మీకున్న అనాలిసిస్ ని చెప్తా ఉంటే ప్రజలకు కూడా మనం విడమర్చి చెప్తున్నట్టు ఉంటాయి కొన్ని విషయాలు. ఈ అవును రఘు సార్. అవును సార్. నాకు కొంచెం ఆ, ఏం లేదు సార్. ర- నాకు ఈ 6 మంత్స్ కొంచెం టైట్ గా ఉంటది పొజిషన్. ఆ తర్వాత మళ్ళీ మీరు ఏ రోజు అడిగినా ప్రతి రోజు వస్తా. ఓకే. మన బాధ్యత అది. సమాజానికి మన అభిప్రాయాన్ని మనం ఆ, అనుకున్న అభిప్రాయం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఒక ఓకే. జర్నలిస్ట్ గా నాకు ఖచ్చితంగా. యా. చెప్పండి సార్. రఘురామకృష్ణరాజు గారు అండి. రఘురామకృష్ణరాజు గారు సంహవ్ ఎలా ఉన్నా సరే ఒక కాంట్రవర్షియల్ పర్సన్. ఆయన చుట్టూ ఒక ఆరా ఉంటుంది అనమాట. దాన్ని ఒక అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. జనాలు అందరూ కూడా ఆయన మీద ఫోకస్ అయ్యేటట్టు, లేదంటే మీడియా ఛానల్స్ అందరూ కూడా ఆయన సెంట్రిక్ గా వార్తలు రాసేటట్టు ఆయన ఆ ఆరాని మాత్రం క్రియేట్ చేసుకోగలిగారు. ఈ రోజు చూసుకుంటే అసెంబ్లీ సమావేశంలో ఒక ఆసక్తికర పరిణామం. రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చెయ్యేసి మాట్లాడటం అనమాట. మనకి పాత పాట ఉంటుంది చూసారా దసరా బుల్లెడ్లో, చేతిలో చెయ్యేసి చెప్పు బావ అని. అలా రఘురామకృష్ణరాజు గారు మరి ఆ చేతిలో చెయ్యేసుకుని ఆయనతో మరి ఏం మాట్లాడుతున్నారో ఏం చర్చిస్తున్నారో ఇది మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు చేసిన పోరాటానికి వీళ్ళిద్దరు గనక ఎదురు పడితే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటారో లేకపోతే ఒకళ్ళనొకళ్ళు చూసుకొని అంటే కొంచెం ఆ పరుషంగా చూసుకుంటారా అన్న భావన మనందరికీ ఉంటే వాళ్ళు చేతిలో చేసుకుని ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏంటి సార్ ఎలా చూడాలి దీన్ని? అంటే నేను ఒక దీన్ని ఒక ప్రాంతీయ ధోరణితో మనం మాట్లాడుకుంటే గాని అర్థం కాదు సార్. ఉహు, ఒక ప్రాంతంలో ఒక్కొక్క ఆచారం ఉంటది. ఒక్కొక్క సంప్రదాయం ఉంటది. గోదావరి జిల్లాల్లో ఒక సంప్రదాయం ఉంటది సార్. ఆయన గోదావరి జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. ఉహు, గోదావరి జిల్లా నుడికారం, గోదావరి జిల్లా భాష, గోదావరి జిల్లా లౌక్యం, గోదావరి జిల్లాలో ఉండేటటువంటి దీన్ని ఏమంటారు, ఏడిపించే తత్వం ఉంటదండి. ర్యాగింగ్. ఉహు. ఒక విధ్వంసకరంగా ఉంటది ర్యాగింగ్. గోదావరి జిల్లాలో ర్యాగింగ్. దాన్ని చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమండి మీరు ఎదవలేనండి, ఎప్పుడైనా మిమ్మల్ని ఎదవని అన్నానండి అంటారు గోదావరి జిల్లాలో. మీరు ఎంత ఎదవలేదు, మిమ్మల్ని ఎప్పుడు ఎదవని అనలేదండి. అన్నానా సార్? అనలేదు మిమ్మల్ని ఎప్పుడు. మీరు ఎదవని అందరికీ తెలుసు ఊరంతా, కానీ నేను ఎప్పుడు అనలేదు మిమ్మల్ని. అది నేను మీకు ఇచ్చే గౌరవం అంటారు గోదావరి జిల్లాలో. ఉహు, అదే నేను గోదావరి జిల్లాని కాబట్టి ఇవన్నీ నాకు బాగా తెలుసు. ఉహు. సో అలాంటి రఘురామకృష్ణరాజు గారు గోదావరి నుడికారానికి బలైనటువంటి బలిపశువు జగన్ అండి ఈ రోజు. ఖచ్చితంగా. మీరు ఆహా, మీరేం ఆలోచించవద్దు. ఆహా, ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారు చెప్పాడు వచ్చి, ఆహా. నేను మీ పక్కనే సీట్ ఇవ్వండి, నా పక్కన కూర్చో భయ్యా, నేను మీ పక్కనే కూర్చుంటానని సీట్ అడిగాడంట జగన్ పక్కన. జగన్ పక్కన. సో ఆహా. ఉమ్, అంటే ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయాడట జగన్. ఉహు, ఉహు, అంటే ఇప్పటి వరకు రఘురామకృష్ణరాజుని ఈ 5 ఏళ్ల పాటు వేధించారు. వాళ్ళ పార్టీలో ఉన్న రీజన్స్ ఏమైనా కావచ్చు, కానీ 2024 ఎన్నికల్లో ఈయన తెలుగుదేశం పార్టీలోకి రావడం, తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అవడం, వైసీపీ ఘోరంగా విఫలం అవడం, రఘురామకృష్ణరాజు చేసినటువంటి పోరాటాలన్నీ కూడా సక్సెస్ అవడం. ఈ ఈ విజయంతో, ఇది తెలుగుదేశం పార్టీ విజయంతో రఘురామకృష్ణరాజు వైసీపీ మీద చేసినటువంటి పోరాటాలకు రఘురామకృష్ణరాజు విజయం సాధించినట్లయింది. సో ఆ విజయంతో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ర్యాగింగ్ మొదలు పెట్టాడు. ఆ ర్యాగింగ్ కూడా ఎలాగంటే గోదావరి స్టైల్లో. ఆహా. గోదావరి స్టైల్లో అంటే ఇప్పుడు అసెంబ్లీలో జగన్ నువ్వు అలా ఇలా అనొచ్చు, కానీ దానికన్నా ఈ ర్యాగింగ్ ఎవరు తట్టుకోలేదు సార్. గోదావరి జిల్లా వాళ్ళు ర్యాగింగ్ చేయడం మొదలు పెడితే ఆ ర్యాగింగ్ ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. అలాంటి ర్యాగింగ్ ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు స్టార్ట్ చేశారండి. ఉహు, ఎటకారం అనమాట అది. మామూలు ఎటకారం కాదు. ఇప్పుడు బాగా దెబ్బలు తిని వచ్చినోడిని, బాగా తగిలినయా నవ్వుతూ అడిగాడు అనుకోండి ఎవరన్నా, వాడికి ఎక్కడ ఉంటది, ఎక్కడ మండుద్ది సార్? ఆ, కారం పెట్టినా సరే అంత మంట రాదు. ఇప్పుడు అలాంటి మంట పుట్టిస్తున్నాడు రఘురామకృష్ణరాజు గారు. సో ఈ జగన్ మీద వేసినటువంటి షటైర్ సార్ అది. చెయ్యేసినా, నవ్వినా, పక్కన కూర్చోమని అడిగినా, ఏది అడిగినా సరే ఖచ్చితంగా అది గోదావరి స్టైల్ ర్యాగింగ్ అండి. ఆ ర్యాగింగ్ తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. గోదావరి జిల్లా వాళ్ళు చాలా సాధారణంగా చాలా ప్రేమిస్తారు, అభిమానిస్తారు, భోజనం పెడతారు. తప్పు జరిగినా సరే గౌరవంగా ఒప్పుకుంటారు, ఈ తప్పు నా వల్ల జరిగిందండి ఏమనుకోద్దని. కానీ అదే గోదావరి జిల్లా వాడు కడుపు మండిందంటే వాళ్ళు చేసే ర్యాగింగ్ తట్టుకోవడం ఎవరి వల్ల కాదు.
జగన్మోహన్ రెడ్డి లాంటి నియంత్రణతో పోకడ ఉన్నటువంటి అహంకార పూరితమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి జగన్ వల్ల అసలా కాదు. అసెంబ్లీలో చూడండి, రేపు ప్రొద్దుట కానీ అసెంబ్లీ బయట కానీ మిగిలినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా ఇతర పార్టీ వాళ్ళు, జగన్ వ్యతిరేకించే వాళ్ళు ఏ రేంజ్ లో ర్యాగింగ్ చేస్తారో, లేదా ఏ రేంజ్ లో ఆయన విమర్శిస్తారో దానికన్నా డబుల్ డోస్ లో త్రిబుల్ ఆర్ ర్యాగింగ్ ఉండబోతుందండి. ఇది మొదలు మాత్రమే ఈరోజు. సో మొన్న కేసు పెట్టాడు ఆయన, ఆల్రెడీ కేసు పెట్టాడు, కేసు నమోదు చేయించాడు. కేసు నమోదు చేయించిన తర్వాత రెండు పక్కన కూర్చుందాం, నీ పక్కనే నేను కూర్చుంటానంటే ఎట్లా కలుద్దండి? ఇది స్టైల్ ఆఫ్ గోదావరి రైటింగ్. సో దాన్ని మీరు అర్థం చేసుకోవాలా. అంటే చాలా మంది కూడా చెప్తుంది ఏంటంటే అండి, ఇప్పుడు త్రిబుల్ ఆర్ గారు అంటే మనం అంతకుముందు కూడా చూసాం, త్రిబుల్ ఆర్ గారు కూడా అందరితోనూ ఆయనకు పరిచయాలు ఉంటాయి అనమాట. అంటే ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఇన్ జనరల్ గా కూడా ఆయన మనస్తత్వం అంటే మనందరికీ తెలిసింది ఏంటంటే ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకోరు. అలాంటిది రఘురామకృష్ణరాజు గారు ఒకే ఒక్క శత్రువు నాకు తెలిసి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా మనం చూస్తా ఉన్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తన రాజకీయం కోసం, తన లాభం కోసం దాన్ని ఎలా అయినా పాచికలు ఆడతాడనమాట. సో ఒకప్పుడు సోనియా గాంధీ మీద తొడగొట్టినాడు, తర్వాత డీకే శివకుమార్ చేత రాజీ ప్రయత్నాలు చేయించుకున్నారు. అలాగే బీజేపీని విమర్శించిన ఆయన మళ్ళీ అమిత్ షా గారు, ఈ విజయసాయి రెడ్డి వీళ్ళందరూ ఒక నెక్సెస్ లో మళ్ళీ అటు ఒక ఇస్తున్నారు. సో ఎక్కడ కష్టం అవుతుంది అనుకుంటే అక్కడ ఒక రాజీ ఫార్ములాతో జగన్ కూడా ముందుకెళ్తా ఉంటారు. సో అలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, త్రిబుల్ ఆర్ గారి మధ్య కూడా కేసులు వేసినాక జగన్మోహన్ రెడ్డికి మరీ ముప్పేట దాటి ఎక్కువైపోతుందని చెప్పి ఆయన ఏమైనా రాజీకి వెళ్ళారనుకోవచ్చా సార్? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా రాజీకి వచ్చారనుకోవచ్చా? అంటే సార్, ఊపినాడు, కనీస శక్తి లేనివాడు, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు రాజకీయంగా రాజీ పడడానికి ఏం ట్రై చేస్తారు సార్? ఇప్పుడు మీకు నాకు ఓవర్ కరెక్ట్ గా ఉంటే ఒకళ్ళు రాజీ పడాల. ఆయన రాజీ పడే స్థాయి కూడా కోల్పోయాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో. అందుకే రాజీ పడుతున్నాడేమో, ఎందుకంటే ఇంకా ఆ స్థాయి కూడా లేదు కాబట్టి ఇంకా పోరాటం చేయలేక సరే ఎందుకు శత్రువులు పెంచుకోవడం అని చెప్పి అందరితోనూ రాజీకి వచ్చారేమో అనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఆయన రాజీ పడినా, రాజీ పడకపోయినా, రాజీ పడుతున్నట్లుగా ప్రకటించకపోయినా ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఏమీ ఉండదు సార్. మొత్తం అంతా కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళ చేతుల్లోనే ఉంటది. ఎందుకంటే కేవలం 11 సీట్లతో ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో ఉండాలి సార్ వైసీపీ వాళ్ళు అసెంబ్లీలో. ప్రజల్లోకి వచ్చి ఉద్యమాలు చేస్తే దాన్ని ఎలా తీసుకుంటారనేది అధికార పక్షం మనం చెప్పలేం. కానీ రఘురామకృష్ణరాజు మాత్రం ఖచ్చితంగా రాజీ పడ్డా సార్. ఎందుకు రాజీ పడ్డో చెప్తాను సార్. గోదావరి జిల్లాలో ముఖ్యంగా వెస్ట్ గోదావరి, ఆ భీమవరం, పాలకొల్లు, నరసాపురం ప్రాంతంలో ఉన్నటువంటి రాజులు, మళ్ళీ నేను క్షత్రియస్, అక్కడ కొంచెం క్యాస్ట్ తీసుకొస్తున్నాను, మీరు అన్యత భావించవద్దు, వాళ్ళు చాలా విపరీతంగా ప్రేమిస్తారు సార్. ఆ ప్రేమ ఎంత దారుణంగా ఉంటుందో మనం తట్టుకోలేము. కానీ ద్వేషించడం మొదలెడితే వాళ్ళు జీవితాంతం ద్వేషిస్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని జీవిత కాలం ద్వేషించే వ్యక్తి రఘురామకృష్ణరాజు సార్. రఘురామకృష్ణరాజు గారు ఏ రోజు జీవిత కాలంలో జగన్మోహన్ రెడ్డి పట్ల క్షమించడు, వదిలిపెట్టడు, రాజీ పడ్డు. ఇది రాసి పెట్టుకోండి సార్, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ చేసిన మాట వాస్తవం. ఇలాగ గతంలో చాలా మంది ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఉన్నటువంటి పార్టీని విమర్శించిన వాళ్ళు, ఆరోపించిన వాళ్ళు, పార్టీని వదిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది చాలా సహజమైనటువంటి తీరు రాజకీయాల్లో. కానీ రఘురామకృష్ణరాజు గారిని పగబట్టి అరెస్ట్ చేయించి ఆయన కొట్టించారు చూడండి. తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి ఇప్పుడు తనకు జరిగినటువంటి అన్యాయాన్ని, అంటే రఘురామకృష్ణరాజు మీద అంటే రాజకీయంగా ఆరోపణ చేస్తే దాని మీద కక్ష కట్టడం ఒక తీరండి, ఒక ఎత్తు. అంటే పార్టీ నుంచి బహిష్కరించడం, లేదంటే పార్టీ నుంచి తోసివేయడం ఇది. కానీ పని కట్టుకొని పోలీసులను పంపి అరెస్ట్ చేయించి కొట్టించి ఇవన్నీ చేశారు కదండి. దీనివల్ల ఆయన రఘురామకృష్ణరాజు మనసు గాయపడింది ఆ వయసులో. అందుకని ఇప్పుడు ఆయన ర్యాగింగ్ మొదలు పెట్టాడు. అదేదో పక్కన కూర్చోండి ఎటకారం ఆడుతున్నట్టు కాదు సార్. అది గోదావరి జిల్లాలో ఎటకారం అని చెప్పాను కదా, చాలా దారుణంగా ఉంటది. ఆ వెటకారం కూడా ద్వేషం. వాళ్ళ కడుపులో ఉన్నటువంటి మంటంతా ఒక వెటకారం రూపంలో జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. ఒకసారి జోకులు ఇస్తే కృష్ణా, గుంటూరు జిల్లా వాళ్ళు తీసుకోలేరు, అర్థం కాదు. అదే కొంచెం ప్రకాశం, నెల్లూరు జిల్లా వాళ్ళకి వెళ్తే వాళ్ళకి కోపం వస్తుంది గోదావరి జిల్లాలో ఎటకారం చూసి.
ఇక రాయలసీమలోకి వెళ్తే వాళ్ళ కడుపు రగిలిపోద్ది. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వేసే జోకులు చూసి రాయలసీమకు చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ యొక్క తీరుతెన్నులను నరాన్న జీర్ణించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కడుపు రగిలిపోతుంటది ఈయన మాట్లాడుతుంటే. ఆ కడుపు రగిలించడానికే ఈయన షట్టర్లు వేస్తా ఉన్నాడు. ఓకే. మీకు దీని అందుకే నేను ఫస్టే చెప్పాను, ఇది ప్రాంతీయ తత్వంతో తీసుకోండి అని. ఎందుకంటే నేను గోదావరి జిల్లా వాడిని. నేను చాలా మందిని ఫేస్ చేసినప్పుడు ఒక్కొక్కరితో మాట్లాడితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు దాన్ని. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుంటారు. అలా తీసుకునే విధానంలోనే రాయలసీమ వాళ్ళు జోకులు వేస్తే తట్టుకోలేరు వాళ్ళు చాలా మంది. అంటే అందులో గోదావరి జిల్లా ఎటకారంతో ఆ నుడికారంతో జోకులు వేస్తే అసలు తట్టుకోలేరు. అది కేవలం గోదావరి జిల్లా వాళ్ళ మీద వేసుకుంటేనే జోకులు అర్థం అవుతాయి, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ ఇరుపక్షాలు శత్రువులైనా. కానీ రాయలసీమ వాళ్ళు తీసుకోలేరు ఈ జోకుల్ని. జగన్మోహన్ రెడ్డి అంటాడు అసలు తీసుకోలేడు. అందుకనే రఘురామకృష్ణరాజు గారు తనదైన స్టైల్లో గోదావరి నుడికారంతో మొదలు పెట్టారు. ఈ ర్యాగింగ్ 5 ఏళ్ళు సాగుద్దండి. 5 ఏళ్ళు మీరు ఎంజాయ్ చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి కదా ఈ ర్యాగింగ్ ఎంజాయ్ చేయాలంటే. మనం ఆయన ఎలాగూ నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎంత దూరం కావాలంటే అంత దూరంగా ఉంటారు. ఈ రోజు ఏంటంటే ఎలాగూ గవర్నర్ గారు స్పీచే కాబట్టి అక్కడ పెద్ద ఏం ఉండదు కాబట్టి రాజకీయంగా వచ్చి ఉంటారు. కానీ రేపు నుంచి ఆయన వస్తారా లేదన్నదే పెద్ద క్వశ్చన్. చూద్దాం సార్. థ్యాంక్ సార్ యూ. వచ్చినా రాకపోయినా RRR మాత్రం వదిలిపెట్టాడు సార్. చూస్తూ ఉన్నాడు. అది నిజమేనండి. RRR గారు వదిలిపెట్టాడు. ఎందుకంటే ఆయన మీద అంత కక్ష సాధింపు చేయడం. అంటే నేను కూడా రఘురామకృష్ణరాజుని అప్పట్లో విమర్శించాను. ఎట్లాగా ఆయన భాష మార్చుకోవాలని చెప్పాను. నేను కూడా 1-2 ఇంటర్వ్యూల్లో భాష మార్చుకోవాలా అని చెప్పాను. కానీ ఆయన అరెస్ట్ చేసి కొట్టిన తర్వాత అది కొంచెం ఎక్కువ చేశారనిపించింది నాకు కూడా. సో అది ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది ఆయన మీద. రఘురామకృష్ణరాజు గారి మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. అందుకే ఆయన మొదలు పెట్టాడు. ఇంకొక 5 ఏళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద రఘురామకృష్ణరాజు గారి చమత్కారం, నుడికారం, గోదావరి స్టైల్ ర్యాగింగ్ అన్ని ఉంటాయి. రేపు రోజున ఆయన అసెంబ్లీకి వస్తే పోయి ఈయన పక్కన కూడా కూర్చోవచ్చు, చూస్తుండండి. అది ఇంకా ర్యాగింగ్. కాబట్టి ఇవి వాళ్ళకి సీరియస్ కానీ చూసే వాళ్ళకి బాగా ఎంజాయ్గా ఉంటుందండి. ఏంటి మా పాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుని మీరు అందరూ విమర్శిస్తారా అని చెప్పి మొదలెడతారా? ఖచ్చితంగా మొదలు పెడతాడు రఘురామకృష్ణరాజు గారు. ఆయన టార్గెట్ ఏమీ లేదు సార్. 2 టార్గెట్స్ తో ఆయన ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు. ఒకటి తన నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ చేసుకుంటాడు ఉండి. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు. అంతే. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం కోసమే ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే అయ్యాడు ఆయన. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ ఉండి. ఈ 2 తప్ప మిగిలిన ఇంకేమి పట్టించుకోవడం చూస్తూ ఉండండి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.